బ్రేకింగ్ న్యూస్ మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో గోవాకు చెందిన డీజే క్లింటన్ పేరు కొత్తగా తెరపైకొచ్చింది. గోవా నుండి కొకాయిన్ తరలించి ఈ పార్టీకి క్లింటన్ డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. గోవా నుంచి తెచ్చిన డ్రగ్ ను వాచ్మెన్ భార్యకు ఇచ్చి అక్కడి నుండి రోహిత్ రెడ్డికి చేరవేసినట్లుగా క్లింటన్ అంగీకరించాడు. డ్రగ్స్ నెట్వర్క్ పై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన మోర్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మనం చూస్తున్నటువంటి ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి అసలు విచారణ ఎక్కడి వరకు వచ్చిందనుకోవచ్చు? ఇటు క్లింటన్ కి సంబంధించిన దర్యాప్తు ఎలా జరుగుతోంది? సిట్టు దర్యాప్తులో వేగం పెంచింది. ఇప్పటికే 3 నిందితులను కూడా 3 రోజుల పాటు కస్టడీలో విచారించి కొత్త పేర్లని కనుగొనింది. అంతేకాదు హైదరాబాద్ కి డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడెప్పుడు తీసుకొచ్చారనే దానిపైన దృష్టి సారించడంతో డీజే క్లింటన్ గోవా నుండి ఈ డ్రగ్స్ పార్టీకి కొకైన్ తీసుకువచ్చి అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ భార్యకు ఆ కొకైన్ అందించడంతో ఆమె పైలట్ రోహిత్ రెడ్డికి కొకైన్ ఇచ్చింది. ఆ కొకైన్ ని పైలట్ రోహిత్ రెడ్డి తీసుకున్నట్టు కూడా దర్యాప్తులో తేలింది. కాబట్టి ఆ డ్రగ్స్ మూలాలకు సంబంధించి లోతుగా సిట్టు దర్యాప్తు చేస్తుంది. ఈ దర్యాప్తులోనే అనేక అంశాలు బయటికి వస్తున్నాయి. ఆ కాల్పుల కేసుతో పాటు డ్రగ్స్ కు సంబంధించి ఎన్నిసార్లు ఈ ఫామ్ హౌస్ లో పార్టీలు జరిగాయి, ఎవరెవరు పార్టీలో పాల్గొన్నారు, ఎక్కడి నుండి డ్రగ్స్ తీసుకొచ్చారనే దానికి సంబంధించి కూడా సిట్టు లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఇప్పటివరకే ఈగల్ టీమ్స్ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా తీసుకొని డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారితో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అక్కడికి వచ్చి డ్రగ్స్ తీసుకున్నటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించిన కాల్ డేటాతో పాటు వాట్సాప్ చాటింగ్స్, వాళ్ళ ట్రావెల్ హిస్టరీ అవన్నీ కూడా సేకరించి దర్యాప్తు చేస్తుంది. అవసరమైతే మరొక వారం రోజుల పాటు కూడా వీరిని నిందితులను కస్టడీ కోరి పిటిషన్ వేయనున్నారు పోలీసులు. కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి తెచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు క్లింటన్ కి సంబంధించి డీజే ప్లేయర్ గా ఉన్నాడు. ఈయన గోవా నుంచి తరచూ హైదరాబాద్ కు వచ్చేవాడు. అందులో కాల్ లిస్ట్ లో భాగంగా రోహిత్ రెడ్డికి సంబంధించిన వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఆయన ఫోన్ హిస్టరీలో తీసినప్పుడు ఈ క్లింటన్ కి సంబంధించిన పేరు బయటకు వచ్చినట్టు సిట్ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కేసు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. క్లింటన్ ఎక్కడున్నాడు ప్రస్తుతం, ఇంకా ఈ కేసులో ఎవరెవరు పరారీలో ఉన్నారనే దానికి సంబంధించి కూడా సిట్ లోతుగా దర్యాప్తు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.